హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. కాకపోతే తెలుగు ఆడియోలో లేదు, కానీ తెలుగు సబ్ టైటిల్స్తో అయితే ఉన్నాయి. మరి ఇది ఫ్లవరా ఫైరా అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ డైరెక్టెడ్ బై ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ అండ్ ఆస్కార్ విన్నర్ మార్టిన్ స్కార్సెస్. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో హీరో. ఈ డైరెక్టర్ ఆల్రెడీ ద వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ అనే మూవీని డికాప్రియోతోనే తీశారు. మూవీని ఓపెన్ చేస్తే 3 hours 26 minutes రన్ టైం అయితే ఉంది భయ్య. ఇంత రిస్క్ అవసరమా అనుకున్నా. కాకపోతే మనందరి ఫేవరెట్ టైటానిక్ హీరో. IMDbలో 8 రేటింగ్ ఉంది. కొన్ని రివ్యూస్ చూశాను, బీభత్సమైన హైప్. ఎత్తడం అంటే మామూలుగా ఎత్తట్లేదు, లేపుతున్నారనమాట. మరి మూవీ చూశాక నాకైతే మరీ టూ మచ్ హైప్ అనిపించింది భయ్య. నాకైతే ఇది ఫైర్ కాదు, ఫ్లవరే. చాలా పేషెన్స్ కావాలి మూవీని చూడడానికి. నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు, నీరసించిపోయా నిజంగా. మూవీలో పెద్దగా మసాలా సీన్స్ అయితే ఏమీ లేవు. ఇంగ్లీష్ ముద్దులు ఒక 2-3 ఉన్నాయి. ఆ 2 చోట్ల కూడా పెద్దగా ఇబ్బంది పెట్టేలా లేవు. సరే, ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకునే ముందు ప్లాట్ ఏంటంటే 1920లో సెట్ చేశారు స్టోరీని. ఒక్లహోమా అనే ఒక ప్లేస్లో ఆయిల్ని కనిపెడతారు. అక్కడ భూముల మీద ఒసాజ్ అనే గిరిజన తెగకు రైట్స్ ఉంటాయి. ఆ భూముల మీద తెల్లవాళ్ళ కన్ను పడుతుంది. సో ఒసాజ్ గిరిజన మహిళలను పెళ్లి చేసుకుంటే ఆ భూములు తమ సొంతం అవుతాయని తెల్లవాళ్ళు కొంతమంది ఆ మహిళలను కూడా పెళ్లి చేసుకుంటారు. మన హీరో గారు కూడా ఆ గిరిజన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అయితే అక్కడ ఒసాజ్ జాతి ప్రజలు ఒక్కొక్కరు చస్తూ ఉంటారు, మర్డర్ చేయబడతారు. ఇంతకీ ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు, లాస్ట్కి ఏమైంది అనేదే మిగతా స్టోరీ. మూవీలో నాకు బాగా నచ్చినవి టక్కున చెప్పాలంటే, హీరో కన్నా హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రతి ఫ్రేమ్లోనూ ఆమె సూపర్. స్టోరీ 1920లో రన్ అవుతుంది కాబట్టి అప్పుడు వేసుకునే బట్టలు, కార్లు, అప్పటి విజువల్స్, అప్పటి వస్తువులు ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. ఏమో లెజెండరీ డైరెక్టర్ డైరెక్ట్ చేశారు, మంచి హీరో ఉన్నారు, స్టార్ కాస్ట్ ఉంది, మంచి రేటింగ్ ఉంది. ఇవన్నీ చూసుకొని నేను కూడా బాగుంది అని చెప్పలేను. అసలు వికీపీడియా చూస్తేనే ఈ మూవీని $200 million తీస్తే కేవలం వసూలు చేసింది $150 million మాత్రమే. అంటే అసలు మూవీకి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఏమో అవార్డులు రావచ్చేమో కానీ ఈ స్టోరీకి రివార్డులు మాత్రం కష్టమే. పాజిటివ్ రివ్యూస్ అయితే మాత్రం ఇచ్చారు, కానీ అసలు విషయం ఏంటంటే ఆడియన్స్కి పెద్దగా నచ్చలేదు. ఏమో అందరూ నచ్చిందంటే మనం కూడా వాళ్ళతో పాటు బాగుంది అని చెప్పాలి, తందానా అన్నట్టు. లేకపోతే బాగోదు. నేను ఓటీటీలోనే విసిగిపోయానంటే థియేటర్లో మరి రన్ టైం కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు భయ్య. లెజెండరీ యాక్టర్ సూపర్గా చేయొచ్చు, స్టార్ కాస్ట్ ఉండొచ్చు, బ్యూటిఫుల్ విజువల్స్ ఉండొచ్చు, BGM ఇవన్నీ కాదు, మనం చూసినప్పుడు మనల్ని ఎంగేజ్ చేయాలి, నచ్చాలి. పోనీ ఎక్కడా కూడా పెద్దగా థ్రిల్స్ కూడా ఏమీ లేవు. పోనీ ఆ హత్యలు ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా, బీభత్సంగా చూపించారా అంటే అది కూడా లేదు. ఇది కదా హైలైట్ సీన్ అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా లేదు మూవీలో. పోనీ నీకేం వచ్చిరా సినిమా చూడడం, నీకు రాదు అని ఎవరో ఒకరు అంటారు కదా. చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నా భయ్య. చిన్నప్పుడు చూసిన ఇంగ్లీష్ సినిమాలు హైలైట్వి ఎన్నో మైండ్లో ఉన్నాయి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బాయ్ బాయ్, జై హింద్.